హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య హోమ్ లైఫ్ స్టైల్. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ కళ్ళానికి వచ్చాము. మా హస్బెండ్ నేను మా చిన్నప్పటి చైల్డ్హుడ్ మెమరీస్లో గేమ్స్ అనేవి ఆడుతాం కదా చిన్నప్పుడు. ఆ గేమ్స్లో ఏమి ఉంటాయని నేను అడుగుతున్నాను మా హస్బెండ్ని. సో చెప్తారు, ఒక్కరు ఆడే గేమ్ అంటూ ఏమి ఉండదు కదా. సో ఇద్దరి నుండి ఇంకెంతమంది ఒక గ్రూప్లో ఉండొచ్చు, ఒక గేమ్ ఆడడానికి అసలు ఎంతమంది ఉండాలని నేను అడుగుతాను. మేమైతే ఇద్దరు ఉన్నాం ప్రెజెంట్. ఇద్దరు ఉండే గేమ్ ఏంటి చెప్పు, ఏదైనా తెలుసా నీకు? ఇద్దరుండే గేమ్ ఏముంది, ఇలా వాన వాన వల్ల పని తిరిగే గేమ్ ఉంటుంది. ఇద్దరు ఆడాలంటే స్కిప్పింగ్ గేమ్ ఉంది. ఒకరైనా ఆడుకోవచ్చు. అప్పుడు నెంబర్స్ ఉంటాయి కదా, నేను ఇన్ని కౌంట్ చేసాను, నువ్వు ఇన్ని కౌంట్ చేసావని, అలా ఉంటుంది. ఇద్దరు ఆడే గేమ్ అంటే ఈ మన రింగ్ గేమ్ ఉంటుంది. లేకపోతే హ్యాండ్ త్రో బాల్ ఒకటి ఉంటుంది. అంతే, ఇంకేముంటాయి. బచ్చాట ఉంటుంది. బచ్చాట మరి ఇంకా మేము చిన్నప్పుడు ఏం ఆడేవాళ్ళం అంటే, రచ్చబండి ఉంటుంది చూడు, అది రచ్చబండి దగ్గర 4 స్తంభాలు ఉంటాయి. ఆ 4 స్తంభాలకి మొత్తం ఒక 5 మంది ఉండేవాళ్ళం. దాన్ని 4 స్తంభాలు అట అంటారు. అయితే ఆ 4 స్తంభాల్లోనే పంటలు వేసుకున్న తర్వాత ఒకరు దొంగ ఉంటారు కదా. సో ఈ 4 స్తంభాల దగ్గర 4 ఉంటారు. ఇక్కడ చెట్లు ఉన్నాయి, ఎందుకు చూపిస్తున్నాను ఎలాగని. అయితే ఈ స్తంభం నుండి ఆ స్తంభంకి, ఆ స్తంభం నుండి ఈ స్తంభంకి మారేలోపు ఒకరు దొంగ అని ఉంటారు. వాళ్ళు ముట్టుకోవాలి. ఎవరైతే స్తంభం పట్టుకోకుండా ఉంటారో మామూలుగా, ఈ దొంగ వెళ్ళి అతను పట్టుకున్నట్లుగా అయితే వాళ్ళు అవుట్, మళ్ళీ అతనేమో దొంగ. కానీ వాళ్ళు మారుతూ ఉండాలి, అలా కాన్ఫిడెంట్ ఉంటే అయ్యేది కదా. ఇంకా నాకు కొన్ని గేమ్స్ తెలుసా? నాకు తెలిసింది చెప్తాను. అంటే గట్టు చెరువు అంటారు. ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ ఒక బల్ల కనిపిస్తుంది కదా, ఇది నెక్స్ట్ ఇది కిందని. అలా కాకుండా మనం నార్మల్ పరిగెట్టినప్పుడు వెంటనే ఎక్కలేం కదా, కానీ మామూలుగా దీన్ని ఇక్కడ టైల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ టైల్స్ని గట్టు, లేదంటే ఇలా కిందని చెరువని, లేదంటే ఇది గట్టు, ఇది నార్మల్గా చెరువని, గట్టు చెరువ ఆట ఆడేవాళ్ళము. సో ఏమి ఇప్పుడు 4 స్తంభాల ఆటకి ఎలాగో ఒక 4-5, లేకపోతే ఈ గేమ్కి ఎంతమంది ఉన్నా చాలా బాగుంటుంది. ఎక్కువ మంది ఉంటేనే బాగుంటుంది. పైన గట్టు పైన ఉన్నట్లుగా అయితే మనం సేఫ్లో ఉన్నట్లుగా, కిందకి గెంతేసామనుకో అయితే ఇక్కడ ఎవరైతే దొంగ ఉంటారో వాళ్ళు వచ్చి ముట్టుకున్నట్లయితే వాళ్ళు అవుట్, మళ్ళీ వాళ్ళు కూడా ఇంకా దొంగ. అదొక గేమ్ తెలుసు. నెక్స్ట్ ఇంకేముంటాయి, డీఫాట్ తెలుసా నీకు? డీఫాట్ తెలుసా? డీఫాట్ అంటే ఇలాగే సేమ్ పంటలు వేసుకుంటాం. ఇది కూడా ఎంతమంది అని ఉండొచ్చు, కానీ తక్కువ మంది ఉంటే బాగోదు, 2-3 ఉంటే బాగోదు నాకు తెలిసి. ఎక్కువ మంది కోళ్ళు ఎందుకు అలా పరిగెడుతున్నాయి? ఓకే, ఒకసారి పరిగెడుతున్నాయి చూడండి కోళ్ళు. ఎక్కువ మంది ఉంటే బాగుంటుంది కదా. సేమ్ పంటలు వేసుకుంటాము, ఒకరు లాస్ట్కి మిగిలిపోయిన వాళ్ళు దొంగ అన్నట్లు అంటారు కదా. అయితే వాళ్ళు ఏం చేయాలంటే, ఇలా చెట్టు ఏదైనా ఉందనుకో, ఆ చెట్టు వెనక్కి దాగొని 50 నెంబర్స్ అయినా 100 నెంబర్స్ అయినా ముందు అనుకోవాలి. మనం ఇన్ని నెంబర్స్ లెక్క పెట్టాలి. నెంబర్స్ లెక్క పెట్టిన తర్వాత ఎక్కడ దొంగలు అక్కడే గోప్చప్ సోడా బుడ్డే అనేది అంటారు కదా, అలాగైన తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు కనిపించకుండా దాక్కోవాలి. దాక్కొని ఇతను వెతికినప్పుడు, ఎవరైతే దొంగ ఉన్నారో వెతికినప్పుడు వెనక్కి నుండి చూడకుండా వచ్చి ఇలాగా డీప్ అని అంటే వాళ్ళు సేఫ్ అని అర్థం. అదే వాళ్ళు చూడకముందు ఇక్కడ దొంగ ఎవరు ఉన్నారో వాళ్ళు చూస్తారనుకో, వాళ్ళు అవుట్. అంటే చెప్తారు ఎలాగా, పేరు ఒకవేళ నితిన్ అనుకో, నితిన్ అవుట్, వరుణ్ అవుట్. చూస్తారనుకో, ఎవరు ఫస్ట్ అయితే అవుతారో వాళ్ళు దొంగ అని అర్థం. సెకండ్ అయిన వాళ్ళు మిగిలిన మొత్తం ఎవరున్నారు దాక్కున్నా వాళ్ళు వచ్చేయాలి, కానీ ఫస్ట్ ఎవరు కనిపిస్తారో వాళ్ళే దొంగ. అది దాన్ని డీఫాట్ అంటారు. దానికి ఇంకో పేరు ఉంటుంది, దొంగ పోలీస్ అని కూడా అంటారేమో అదేని. ఓకేనా? దొంగ పోలీసు కానీ ఎస్ అట ఏదో అంటారు, అది కూడా ఎస్ అట అంటారు. ఎస్ అట, మేము ఎస్ అట అని పిలిచేవాళ్ళం అన్నమాట. అవి ఇప్పుడు మేము ఒక 6 నుంచి 7 ఆ టైంలో కొంచెం చీకటి పడి ఆ టైంలోనే ఆడేవాళ్ళం. ఎందుకంటే మ్యాక్సిమం అంతగా తొందరగా కనిపించరు కాబట్టి. అవును, ఆ టైంలో అయితే బాగుంటుంది ఆట. ఇంకే గేమ్స్ తెలుసు నీకు? బోల్డ్ గేమ్స్ ఉండి. నెక్స్ట్ ఇంకేం ఆడేవాళ్ళం అంటే, చేతిలో 2 చేతులు కలిపి గుప్పెట్లు ఇలా ఇసుక తీసుకొని ఒక పుల్ల దోపుతారు, దానికి ఈయన పుల్ల ఏదో ఒకటి దోపుతారు కదా. అది దోపేసిన తర్వాత ఒకరు వెనక నుండి కళ్ళు మూసుకొని తీసుకువెళ్తారు. ఇలాగా మన చేతిలో ఇసుక అనేది ఉంటుంది. తీసుకువెళ్ళి చుట్టూ తిప్పేసి ఎక్కడో ఒకటి పోయించేస్తారు. కళ్ళు మూసుకొని తీసుకెళ్ళి ఒక దగ్గర వేయిస్తారు ఇసుక అనేది.
తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ చుట్టూ తిప్పేస్తారు. మనం ఎటు వెళ్ళామో అసలు కన్ఫ్యూజ్ పూర్తిగా అది. అయితే అది ఎక్కడ మళ్ళీ వేసామన్నది మనం వెతకాలి. వెతికి అదొకటి చూపించాలి. దాన్ని ఏమంటారు అదేం తెలియదు నాకు తెలియదు. కానీ ఆట బాగుంటుంది అదొకటి. నెక్స్ట్ ఇంకోటి తెలుసా, బొజ్జ వినాయకుడికి జే అంటారు. అది ఎలాగా తెలుసా నీకు? మెయిన్ మనం వినాయకుడిని పైకి ఎత్తినప్పుడు అంటాం కదా, అలా కాకుండా నువ్వు నాకు వీడియో తీసి చెప్తాను నేను అది ఎలాగండి. ఆ గేమ్ అంటే బొజ్జ వినాయకుడికి జే అంటారు కదా. ఆ గేమ్ ఎలాగంటే అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు ఉంటాం కదా, ఉండి ఈ చెయ్యి ఇలా ఒకరు పెడతారు, ఈ చెయ్యి ఇలా ఒకరు పెడతాం. సేమ్ ఆపోజిట్లో కూడా ఎలా అంటే ఇలా ఈ చెయ్యి నేను ఎలా పెట్టాను ఇలాగ వస్తుంది, ఇలాగ వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చేసి మధ్యలో ఒకరు కూర్చుంటారు, యువతల కాలు వేసుకొని కూర్చుంటారు, ఇలా ఎత్తుతూ ఉంటారు. ఇలా ఎత్తుకొని బొజ్జ వినాయకుడికి జే అనుకొని అదొక గేమ్. ఇంకా ఇంకేమున్నాయి నీకు తెలిసిన చెప్పు. చెప్పు, నీకే ఎక్కువ తెలిసినట్టు. నాకు తెలిసినవి అవి మాకు చిన్నప్పుడు అయితే. నెక్స్ట్ వంట సామాన్లతో ఆడుకోవడం, నార్మల్ ఇసుకతోని పసుపు అని ఇటుకు పెట్టకుండా చేసి దాన్ని కారం అని, ఈ ఆకుల్ని ఏంటంటే రైస్ అని కరివేపాకు అని అలాగే ఆడుకునే వాళ్ళము. ఏవైనా కప్పులు ఉంటాయి కదా, సోడా కప్పులు లేదంటే పౌడర్ డబ్బా కప్పులు, వాటిని వంట సామాన్లకు వాడేవాళ్ళం. అప్పుడైతే మట్టి సామాన్లు తయారు చేయడం రాదు కాబట్టి మళ్ళీ ఎలా చేసేవాళ్ళం, రూమ్స్ ఇల్లు ఎలా కట్టేవాళ్ళం తెలుసా, ఒక ప్లేస్ నీట్గా చేసేవాళ్ళం. నీట్గా చేసి ఏటిస్క్ టైప్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి రూమ్స్ డివైడ్ చేయడం, ఐసుతో గీతలు గీసి అదొకటి ఆడుకునే వాళ్ళం. ఇక్కడ ఆడేవాళ్ళం కాదు కానీ మా అమ్మ వాళ్ళ ఊరు శివడవలస, అక్కడ భలేగా ఆడేవారు ఆటలైతే. గుంటట బాగా ఆడేవారు, బాగా ఆడేదాన్ని నేను కూడా అన్నాం. ఇంకా స్తంభాలట కూడా అక్కడే ఆడాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే. ఇక్కడ తక్కువ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే గేమ్స్, ఎందుకంటే మా అయ్య బయట కనిపిస్తే కర్ర తీయడమే ఇంకా చదవమని చెప్పేవారు. అయినా అంత చెప్పినన్ను ఇంకా మా అయ్య దగ్గర భయం తప్పించి చదువు అయితే నాకు అవ్వలేదు. అసలు మా ఊరు నుండి మా అమ్మమ్మ వాళ్ళ తోటలోకి ఇప్పుడు మేము ఎలా ప్రత్యక్షమైనది స్టోరీలు అయితే చెప్పలేదు కదా, అదే ఐ మీన్ ఈ వీడియోలో అయితే చెప్పలేదు కదా. ఎందుకు వచ్చామంటే నిన్న మా తమ్ముడు ఎంగేజ్మెంట్ అయ్యింది. మా పిన్ని వాళ్ళ అంటే పెద్దమ్మ అమ్మమ్మ వాళ్ళ అక్క వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు, అంటే పెద్దమ్మ వాళ్ళ పెద్దమ్మ పిన్ని కదా, తమ్ముడు అంటే పిన్ని వాళ్ళ కొడుకుదైతే ఎంగేజ్మెంట్ అయిందని నిన్న వచ్చాము. ఇక్కడికి వస్తే చాలు అసలు పంపించారు మమ్మల్ని, అలాగని పట్టుకొని ఉండిపోరు, కానీ ఉంటే బాగుంటుంది అని రకంగా అంటారు. అలాగే ఇంకా తప్పదు కదా, ఇంకా ఉండమంటున్నారు. మా మాయ్య వాళ్ళ పాప కూడా వచ్చింది. ఇంకా తను హైదరాబాద్లో ఉంటుంది, వార్ వలన తనకైతే ఫుడ్ చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి వచ్చింది. ఉండండి ఒక 2 days అని చెప్తే ఈరోజు వెళ్ళిపోదాం అనుకొని ఉన్నాము. కానీ రేపటికి కూడా వాళ్ళు ప్లాన్ వేసి ఉంచేశారు. ఇలా ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే సిచ్యువేషన్ అనేది. అది రేపు ఎందుకు ఉంటానన్నది అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. రేపు ఒకటి విశేషం ఉంది ఇక్కడ, సో అందుకని చెప్పి వచ్చాము. అలాగ బోర్ కొడుతుందని చెప్పి అమ్మమ్మ వాళ్ళ తోటలోకి అయితే వచ్చాము. సరే బాగుంది కదా గ్రీనరీతో ఒక వీడియో షూట్ చేద్దామని చెప్పి, చల్లగా ఉంది, అలాగా వెదర్ని నేచర్ని ఎంజాయ్ చేస్తున్నట్లు ఉంటుందని ఈ వీడియోని అయితే షూట్ చేస్తున్నాను. మా హస్బెండ్కి కూడా టైంపాస్ అవ్వట్లేదు. మా వరుణ్ గడేమో అటువైపు ఆడుకుంటుండు, పిల్లలు ఆడుతున్నారు క్రికెట్ గేమ్. చూపిస్తాను చూడండి, అగోండి. మేమేమో చిన్నప్పుడు ఆడుకున్న గేమ్స్ గురించి అయితే ఒక్కసారి రీకలెక్ట్ చేసుకున్నాం ఆ మెమోరీస్ అన్నిట్లో, మా హస్బెండ్ నేను కూడాను. నాకు తెలిసిన కన్నా మా హస్బెండ్కి చాలా గేమ్స్ తెలుసు, కానీ వాటి పేర్లు అయితే చెప్పలేకపోతున్నారు. ఇంకేం తెలుసు చెప్పు. ఇంకేముంటాయి, టైర్ ఆట ఉంటుంది, కర్ర బెల్ల అని ఉంటుంది. కర్ర బెల్లని సిడత బెల్ల, సిడత బెల్ల, గాలివాన కొమ్మ, కోతి కొమ్మ, చెట్లు ఎక్కడము. ఇక్కడ కర్ర ఒక మామూలుగా పంటలు వేసుకుంటాం. అప్పుడు పంటలు వేసుకొని 5 6 ఉంటారు. 5 6 ఉంటే ఎవడైతే దొంగ అయ్యాడో వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ చెట్లు ఉన్నాయా, ఇవన్నీ చెట్లు ఉండి 5 మామూలుగా ముందు ఎక్కేస్తారు. ఎవరైతే మామూలు పంట అయ్యారో వాళ్ళందరూ ఎక్కేస్తారు. దొంగ ఎవడైతే ఉన్నాడో ఆడును ఎవడైతే ఫాస్ట్గా చెట్టు ఎక్కగలడో వాడిని ఒకడిని ఉంచుతాడు. వాడు ఏం చేస్తాడు, ఇక్కడికి వచ్చి సంథింగ్ ఇంత దూరం వచ్చేసి ఇంత కర్ర ఉంటుంది, ఆ కర్రని ఇలా పట్టుకొని 2 కాళ్ళ మధ్యలో ఇలా గీసిస్తారు అనమాట. గీసి అది ఎంత దూరం వెళ్ళిందో అంత దూరం ఓకే నువ్వు వెళ్ళు అని అనేటప్పుడు ఆడు పరిగెత్తికెళ్ళి ఆ కర్ర తెచ్చేసి ఒక రౌండ్ సర్కిల్ గీస్తాం. ఆ రౌండ్ సర్కిల్లో వేసేసి ఫోన్ వచ్చింది, రౌండ్ సర్కిల్లో వేసేసి ఆ సర్కిల్లో అది ఉంచాలి. ఉంచిన తర్వాత ఎవడైనా ముట్టాలి. ముట్టడానికి ఇడి చెట్టు ఎక్కడనుకో, ఎవడైనా దిగాడు అనుకో, దిగేసి కర్రను ముట్టాడు అనుకో,
అక్కడ క్లోజ్ గేమ్, మళ్ళీ ఇటు పరిగెత్తాలి. అలాగా ఆ గేమ్ ఈ కోతి కొమ్మచ్చి అనే ఆట అంటది. అది కోతి కొమ్మచ్చి అంట. అమ్మమ్మ వాళ్ళు కోతి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నావు. అవి ఏమైనా పరిగెడితే పాము వచ్చిందో లేకపోతే ఏమైనా అన్నట్లుగా ఈ మధ్యన చాలా కోళ్ళని అయితే ఆల్రెడీ కుక్కో ఏదో తినేసింది. పిల్లో కుక్కో తెలియదు, చాలా వరకు తగ్గిపోయాయి కోళ్ళు. సో చూసారు కదా, ఈరోజు అయితే చక్కగా ఇలా నేచర్తో మా హస్బెండ్ నేను మా చైల్డ్హుడ్ గేమ్స్ అనేవి ఇలాగ ఒక్కసారి రీకలెక్ట్ చేసుకున్నాం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా అనిపిస్తుంది కదా చిన్నప్పుడు ఏ గేమ్స్ ఆడుకున్నారు అనేది. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటే, నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.